నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను ఎంపిక చేయడం దేనికి సంకేతం? వచ్చే ఏడాది జరిగే పశ్చిమ బెంగాల్ ఎన్నికలే టార్గెట్గా మహిళా ముఖ్యమంత్రిని ఎంపిక చేసిందా? మమతా బెనర్జీని ఢీకొట్టేందుకు కమలం పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోందా? పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ఢిల్లీ మహిళా సీఎం ఎంపికకు మధ్య ఉన్న లింక్ ఏంటి చూద్దాం. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం పూర్తయింది. కమలం పార్టీ పెద్దలు, ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల మధ్య రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. హస్తినకు పర్వేష్ వర్మను సీఎంగా చేస్తారని అందరూ అనుకున్నా అనూహ్యంగా మహిళా సీఎంను ఎంపిక చేసింది బీజేపీ. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా కింది స్థాయి నుంచి ఎదిగిన నేత కావడంతో ఆమెను సీఎం పదవి వరించింది. అయితే ఈ ఎంపికతో బీజేపీ కీలక సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. తమ తదుపరి లక్ష్యం పశ్చిమ బెంగాల్లో అధికారం దిశగా పావులు కదిపినట్టు అర్థమవుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల శ్రేణిని క్షుణ్ణంగా పరిశీలిస్తే బీజేపీ ఓ ప్యాటర్న్ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలతో పాటు గత ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఈ ప్యాటర్న్ కనిపిస్తోంది. 2023 చివరిలో జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలను నమోదు చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి కీలకంగా వ్యవహరించారు. ఈ విజయంలో లాడ్లీ బెహన్ యోజన కీలకంగా పనిచేసినట్టు తెలుస్తోంది. ఈ పథకం కింద ప్రతి నెల మహిళలకు 1000 రూపాయల నగదును అందజేస్తూ వచ్చింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఈ పథకం భారీగా మహిళా ఓటర్లను ఆకర్షించిందంటారు నిపుణులు. దీంతో మహిళలు బీజేపీకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. ఫలితంగా మధ్యప్రదేశ్ బీజేపీ ఖాతాలోకి వచ్చి చేరింది. అయితే బీజేపీ సైద్ధాంతికంగా ఉచిత పథకాలకు దూరం పాటిస్తుంది. వీటిని ఎంకరేజ్ చేయదు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందే తప్ప ఉచితాలను అందించదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో గెలవడానికి అనివార్యంగా పథకాలను ప్రకటిస్తూ వచ్చింది. విపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఉచితాల హామీలు ఇస్తున్నప్పుడు అంతటి స్థాయిలో కాకపోయినా కొద్ది మొత్తంలో అయినా పథకాలను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే లోక్సభలో ఎక్కువగా ఉచితాలను ప్రకటించలేదు. తాము గెలుపొందుతాం కాబట్టి ఉచితాల ద్వారా ప్రజలను సోమరుల్ని ఎందుకు చేయాలన్న భావనతోనే ఎన్నికలకు వెళ్ళింది బీజేపీ. 2024 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను గమనిస్తే పేదలకు 5 కేజీల రేషన్ ఉచితంగా అందించడం తప్ప మరే పథకము ఉచితంగా లేదు. సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికలకు వెళ్ళింది. అయితే కొన్ని తప్పిదాల వల్ల లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్నన్ని సీట్లు రాలేదు. సొంతంగా మెజారిటీని కోల్పోయినా ఎన్డీఏ కూటమి నాయకుల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఆ తరువాత జరిగిన హర్యానా ఎన్నికల్లో బీజేపీకి ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే బీజేపీ పని అయిపోయిందని కాంగ్రెస్ విపరీతంగా ప్రచారం చేసింది. ఈ ప్రచారపు ట్రాప్లో బీజేపీ కార్యకర్తలు పడిపోయారు. తాము ఇక గెలవమేమో అన్న సందేహంలో ఉండిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో హర్యానా ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే దృష్టితో కాంగ్రెస్కు ధీటుగా కాకపోయినా కొంతమేర ఉచితాలను ప్రకటించింది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సక్సెస్ ఫార్ములా అయిన లాడ్లీ బెహన్ యోజనను హర్యానాలో కూడా అమలు చేసింది. దీంతో అక్కడ కూడా కమలం పార్టీకి మహిళా ఓటర్లు అండగా నిలిచారు. ఇక ఇదే సక్సెస్ ఫార్ములాను మహారాష్ట్రలో కూడా అమలు చేసింది కమలం పార్టీ. 2024 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ పట్టు కోల్పోయింది. పోటీ చేసిన 28 సీట్లలో కేవలం 9 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. లోక్సభ ఎన్నికల్లో ఈ ఘోర పరాజయం తర్వాత ఏక్నాథ్ షిండే ప్రభుత్వం మహిళలను లక్ష్యంగా చేసుకుని మాతాజీ లడ్కీ బెహన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వార్షిక కుటుంబ ఆదాయం 2.5 లక్షల లోపు ఉన్న 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల ఖాతాలకు నెలకు 1500 రూపాయలు బదిలీ చేసింది. దీపావళికి కొన్ని రోజుల ముందే లబ్ధిదారులు ఈ పథకం ఇన్స్టాల్మెంట్ను అందుకున్నారు. ఇది మహిళా ఓటర్లను బాగా ఆకర్షించింది. తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని 2100కు పెంచుతామని మహాకూటమి హామీ ఇచ్చింది. మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఏక్నాథ్ షిండే ప్రారంభించిన ఈ సంక్షేమ పథకం ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో 4.7 కోట్ల మంది మహిళా ఓటర్లలో 65.22% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 15 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వాస్తవానికి 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి మహిళల ఓటింగ్ శాతం 6% పెరిగింది. ఈ విధంగా వరుసగా మహిళా ఓటర్లను ఆకర్షించిన కమలం పార్టీ ఢిల్లీలో కూడా అదే ఫార్ములాను అప్లై చేసింది. అక్కడ లాడ్లీ బెహన్ యోజన స్కీమ్ను అప్లై చేయకపోయినా మహిళా ఓటర్లను ఆకర్షించేలా ఉచిత పథకాలను ప్రకటించింది.
ఢిల్లీలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే గర్భిణులకు 21,000 ఆర్థిక సాయం, 6 పోషకాహార కిట్లు అందిస్తామని ప్రకటించారు. వాటితో పాటు ప్రస్తుతం అందిస్తున్న మొదటి కాన్పుకు 5,000, రెండవ కాన్పుకు 6,000 సహాయం కొనసాగిస్తామని చెప్పారు. అలాగే మహిళా సమృద్ధి యోజన కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. 500 రూపాయలకి ఎల్పీజీ సిలిండర్ అందించడంతో పాటు హోలీ, దీపావళి పండుగల సందర్భంగా ఒక్కో సిలిండర్ను ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఇక 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వృద్ధులకు నెలకు 2,500, 70 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు, వితంతువులకు నెలకు 3,000 రూపాయలు సాయం ఇస్తామని ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని, దీనికి అదనంగా 5 లక్షల కవరేజీ ఇస్తామని ప్రకటించారు. అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం అందిస్తామని ప్రకటించారు. ఈ పథకాల ద్వారా మహిళలను ఆకర్షించగలిగారు. అప్పటి వరకు కేజ్రీవాల్కు సంస్థాగత ఓటర్లుగా ఉన్న మహిళలు ఈసారి జరిగిన ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపించారు. ఇక కమలం పార్టీ తరువాతి టార్గెట్ పశ్చిమ బెంగాల్. ఈ ఏడాది చివరిలో బీహార్ ఎన్నికలు ఉన్నా ఇప్పటికే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో మరోసారి అధికారంలోకి రావడం అంత కష్టమైన పనేమీ కాదు. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్నారు. 3 సార్లు పార్టీని అప్రతిహతంగా గెలిపించుకున్నారు. దేశంలో తానొక్కటే మహిళా సీఎం అని ప్రచారం చేసుకున్నారు. తనకు ప్రజలంతా అండగా నిలవాలని కోరుతూ వచ్చారు. పదే పదే మహిళా సెంటిమెంట్ను రంగరిస్తూ వచ్చారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తాను మహిళనని, ఢిల్లీ పెద్దలు వచ్చి తనపై దాడి చేస్తున్నారని ప్రచారం చేశారు. బయటి వారు బెంగాలీలపై ఆధిపత్యం చెలాయించడానికి వస్తున్నారని, అది సాగనివ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ తరపున ప్రచారం చేసిన వారిలో చాలా వరకు హిందీ రాష్ట్రాల వారే ఉండడం, హిందీలో ప్రసంగించడంతో వారంతా బయట వారు అన్న మమత నినాదం జనంలోకి బాగా వెళ్ళింది. అందుకే మమతా బెనర్జీని ఓడించడానికి బీజేపీ ఇదివరకు అనుసరించిన వ్యూహాలకు భిన్నంగా వ్యవహరించే అవకాశం ఉంది. మమతా బెనర్జీని కూడా అదే ఉచిత హామీలతో ఓడించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీంతో పాటు రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా ఎంపిక చేయడం ద్వారా మహిళలకు తగిన గౌరవం కల్పిస్తున్నామని ప్రచారం కల్పించేందుకు కూడా వీలు పడుతుంది. పశ్చిమ బెంగాల్ను ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ అరాచకాలకు పాల్పడుతోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించగానే పోస్ట్ పోల్ వైలెన్స్లో పెద్ద ఎత్తున సంఘ్ పరివార్ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు. చేతికి దొరికిన వారందరినీ చంపేశారు. దీంతో బీజేపీ తనను నమ్ముకుని ఉన్న కార్యకర్తలను కోల్పోయింది. ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తోంది. ఇటీవల మోహన్ భగవత్ రాష్ట్ర పర్యటన తర్వాత ఈ పని వేగవంతమైంది. మమతా బెనర్జీని ఈసారి ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లోపు ఉచిత పథకాలతో పాటు మహిళా సీఎం అనే పేరుతో ప్రచారంలోకి వెళితే ఖచ్చితంగా విజయం తమదే అని భావిస్తోంది. మరి ఇది ఎంత మేరకు సాధ్యమవుతుందో తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.